తెలంగాణ రాజకీయాల్లో బిగ్ బ్లాస్టింగ్ సెన్సేషన్. కాంగ్రెస్ పార్టీనే కాదు, స్టేట్ పాలిటిక్స్ ను కూడా తన వ్యాఖ్యలతో రచ్చయిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటిచ్చి తప్పుతున్నారంటూ మళ్ళీ ముళ్ళగుచ్చినట్టు మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కు తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు. హైకమాండ్ ఆయనకు పదవిపై ఇచ్చిన హామీ నిజమేనంటూ TV9 క్రాస్ ఫైర్ లో అసలు విషయాన్ని బయటపెట్టారు భట్టి. కొంతమంది విమర్శల గ్రూప్ కూడా ఉన్నట్టుంది, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి వాళ్ళు. రాజగోపాల్ రెడ్డి గారు సరే, విమర్శలు అంటే అది ఒక తన వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొన్ని వ్యక్తపరిచారు. నేను కూడా వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. నాకు కూడా కానీ ఆయనకి నమ్మించి ద్రోహం చేశారు, మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారు. దాంట్లో కొంతమంది ఉన్నారు. అంటే అసంతృప్తి వాయిస్ రేజ్ అవ్వటం మొదలైంది. ఇది పెరిగి పెద్దది కాదని గ్యారెంటీ. అసంతృప్తి అని నేను అనుకోను. ఆయన ఆ రోజు జరిగిన సంఘటనల్ని బయటికి చెప్పారు అంతే. ఆ రోజు వారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు డెఫినెట్గా మీరు పార్టీలో చేరండి, ప్రభుత్వం రాబోతుంది, వచ్చిన దాంట్లో మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకుంటామని చెప్పినట్టు మాట నేను కూడా ఉన్నాను, కూర్చొని మాట్లాడిన దాంట్లో. మరి ప్రామిస్ అవునావు అంటే సార్, ఈ ప్రామిస్ చేసిన దాంట్లో సరే, ఈ క్యాబినెట్ కూర్పుల్లో ఒక్కొక్క సందర్భంలో కొద్దిమందిని అకామిడేట్ చేయాల్సిన అవకాశం వచ్చింది, కొద్దిమంది చేయలేకపోయారు. పార్టీ పరమైన నిర్ణయాలు అవన్నీ. సో దాన్ని వారు కూడా చెప్పారు, పార్టీ ఏ నిర్ణయం చేస్తే దాన్ని నేను కట్టుబడి ఉంటామని చెప్పారు. పార్టీ డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి గారి సర్వీసెస్ కూడా వాడుతుంది.